సో హాయ్ గాయ్స్. సో చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేయక, లాంగ్ వీడియో. సో ఈరోజు మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు వీడియో వచ్చేసి టైప్స్ ఆఫ్ టాప్ వేర్. సో ఇందులో 2 సెక్షన్స్ ఉంటాయి, ఇన్ఫార్మల్, ఫార్మల్. సో జనరలీ ఫార్మల్ అంటే ఆఫీసు అట్లాంటి బిజినెస్ సెట్టింగ్స్ ఇట్లాంటివి వేసుకునే టైము. సో ఇన్ఫార్మల్ అంటే మనం రెగ్యులర్ డైలీ వేర్, క్యాజువల్ వేర్ లాగా ఉంటాయి. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో బిగినర్ ఎవరైతే తెలీదో వాళ్ళ కోసం ఈ వీడియో అన్నట్టు. సో చాలా క్లియర్గా ఉంటుంది. సో నేను ఇమేజెస్ కూడా పెడతాను మీకు సైడ్కి, సో దట్ మీకు ఏంటంటే కన్ఫ్యూజన్ ఉండదు. సో ఏంటిది ఏంటిది అనేది తెలుస్తుంది. సో మ్యాక్సిమం ఈ వీక్ చూడండి, ఎందుకంటే నెక్స్ట్ వీక్ నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయను, నాకు ఎగ్జామ్స్ అయితే. సో వీడియోస్ అయితే కష్టం. సో ఉన్న టైంలోనే వీడియోస్ అయితే చేస్తాను. సో అప్లోడ్ చేస్తున్నా. సో చెక్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసి టీ షర్ట్ ఏంటంటే మనం జనరల్గా క్యాజువల్ వేసుకుంటాం, క్యాజువల్ వేరు ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ. సో ఇది ఫార్మల్ కిందకి రాదు. సో నెక్స్ట్ వచ్చేసి పోలో అంటే సేమ్ టీ షర్ట్ లాగానే ఉంటుంది, కాకపోతే ఏంటంటే ఇక్కడ కాలర్ ఉంటుంది మీకు. సో కొంచెం స్ట్రక్చర్ ఉంటుంది. సో ఇది మనం కాలేజ్ కూడా వేసుకెళ్ళొచ్చు అప్పుడప్పుడు. సో ఆఫీసెస్ కూడా వేసుకెళ్ళొచ్చు, కానీ రెగ్యులర్గా కాదు. సో ఇది అలో చేస్తారు, ఎందుకంటే దీనికి కాలర్ ఉంటుంది కాబట్టి కొంచెం ప్రొఫెషనల్గా కనబడుతుంది టీ షర్ట్ కన్నా. సో దీన్ని పోలో అంటారు. సో ఇది స్మార్ట్ క్యాజువల్ కిందకి వస్తుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి క్యాజువల్ షర్ట్. సో ఇది రెగ్యులర్గా మనం వేసుకుంటాం క్యాజువల్ షర్ట్స్. సో నెక్స్ట్ హుడీ జనరల్గా మనం ట్రావెల్ చేసినప్పుడు కానీ, వింటర్ సీజన్స్లో సో లేయరింగ్ కానీ, సో ఇట్లాంటి టైంలో వేసుకుంటాం మనము హుడీస్. ఎయిర్పోర్ట్ లుక్స్ కానీ, ఎందుకంటే మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు కంఫర్ట్ అనేది మన టాప్ మోస్ట్ ప్రియారిటీ కాబట్టి. సో హుడీస్ ఈ టైంలో వేసుకుంటాం. సో హుడీస్ కూడా పిక్ యాడ్ చేస్తాం మీకు. నెక్స్ట్ వచ్చేసి స్వెటర్, వింటర్ క్యాజువల్కి ప్లస్ లేయరింగ్ కూడా యూజ్ చేస్తాం మనము. ఎక్కువ వింటర్స్లోనే ఎక్కువ వేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి డెనిమ్ జాకెట్ ఏంటంటే కొంచెం రగుడ్ లుక్, మాస్కులైన్ లుక్ కావాలన్నప్పుడు డెనిమ్ జాకెట్స్ అయితే వేసుకుంటాం. సో ఇది కూడా లేయరింగ్ లాగానే పనికి వస్తుంది, మీరు వింటర్స్లో కూడా వేసుకోవచ్చు. లేదంటే ఎప్పుడైతే కొంచెం స్టాండర్డ్ కావాలి గ్రూప్లో అన్నప్పుడు, సో కొంచెం స్టాండర్డ్ కావాలి, యూనిక్గా ఉండాలి, మాస్కులైన్ ఎడ్జ్ యాడ్ చేయాలి అంటే మాత్రం డెనిమ్ జాకెట్ అనేది వేసుకోవాలి. సో నా దగ్గర లేదు, నేను కొనుక్కొని మీకు వేసుకొని చూపిస్తావా. సో దాన్ని ఎలా స్టైల్ చేయాలో కూడా ముందు వీడియోస్లో వస్తాయి. సో దానికోసం ఏం టెన్షన్ కాకండి, ఎలా వేసుకోవాలో అని చూపిస్తా కూడా. నెక్స్ట్ వచ్చేసి లెదర్ జాకెట్ జనరల్గా బైక్ రైడ్ చేస్తున్నప్పుడు కానీ, ఇట్లాంటి నైట్ అవుట్స్ బైక్ పైన వెళ్తున్నప్పుడు కానీ, మీరు మూవీస్లో కూడా చూసి ఉంటారు. లెదర్ జాకెట్ అనేది చాలా మాస్కులైన్ ఉంటుంది. సో చూడడానికి కూడా చాలా బాగుంటుంది. కాకపోతే నార్మల్ లెదర్ తీసుకోకండి, తీసుకుంటే మాత్రం మంచి లెదర్ తీసుకోండి, వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా. సో చాలా బాగుంటుంది లెదర్ అనేది. తీసుకుంటే మ్యాక్సిమం బ్లాకే తీసుకోవడానికి ట్రై అయ్యండి, బ్లాక్ ఆర్ బ్రౌన్ చాలా బాగుంటాయి ఇవి. నెక్స్ట్ వచ్చేసి హెన్లీ టీ షర్ట్ కూడా మీకు ఒకవేళ పిక్ యాడ్ చేస్తా చూడండి. సో హెన్లీ టీ షర్ట్ ఏంటంటే ఇక్కడ బటన్స్ వస్తాయి మీకు, సో ఎవరు ప్రిఫర్ చేస్తా అంటే జనరలీ ఎవరైతే జిమ్కి వెళ్తారు, లేదంటే ఫిట్గా ఉంటారు, బాగా మంచిగా ఫిట్గా ఉండి కొంచెం పుట్ట లేకుండా ఆర్మ్స్ కూడా ఉండి, ఇట్లాంటి వాళ్ళకి నేను జనరల్గా హెన్లీ టీ షర్ట్ అయితే ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే వీళ్ళకి చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ స్లీవ్ షర్ట్ అంటే రెగ్యులర్ షర్టే, కాకపోతే హాఫ్ హ్యాండ్స్ ఉంటుంది, మనం జనరల్ హాఫ్ హ్యాండ్స్ అంటాం. ఇవి ఎప్పుడు వేసుకుంటామంటే ఇప్పుడు బీచెస్ కానీ సమ్మర్లో మ్యాక్సిమం. సో బీచెస్ కానీ చిల్లు ఉండాలి, ఎక్కువ ఎవరు చూడరు మనల్ని అన్నప్పుడు, అంటే ఇన్ఫార్మల్ కాబట్టి. సో ఇట్లాంటి టైంలోనే మనం ఈ షర్ట్స్ని ప్రిఫర్ చేయాలి, షార్ట్ స్లీవ్. అందులో కూడా కొంచెం డిఫరెంట్ ప్రింట్స్ ఉంటాయి. సో అంటే సమ్మర్ టైంలో అట్లాంటి టైంలోనే ఇది వేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇదే టైప్స్ ఆఫ్ టాప్ వేర్. సో ఇది ఇన్ఫార్మల్. నెక్స్ట్ వీడియోలో మనం ఫార్మల్ గురించి డిస్కస్ చేద్దాం. సో